Hi friends, welcome back. Welcome to Tech Teja Telugu. Friends, నేను ఆల్మోస్ట్ 1.5 year గా బోట్ ఎయిర్పోర్ట్స్ 141 అయితే యూజ్ చేస్తున్నాను. నాకు మైన్యూర్ కంప్లైంట్స్ తప్ప అంత ఎక్కువగా కంప్లైంట్స్ అయితే రాలేదు. బట్ నేనైతే చాలా బాగా యూజ్ చేస్తున్నాను. ఇది మూడిటికి వీడియో ఎడిటింగ్, సాంగ్స్ అండ్ కాల్స్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటాను. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ మనకి బోట్లోనే మనకి 121 Pro అయితే లాంచ్ చేశారు కదా, దాన్ని నేనేమో మా రిలేటివ్స్ కోసం అయితే నేను పర్చేస్ చేశాను. సో ఇది కూడా ఎలా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. బేసిక్గా ఏంటంటే ఇది నాకు రివ్యూ కోసం రాలేదు, నేను పర్చేస్ చేశాను కాబట్టి జెన్యూన్ రివ్యూ ఉంటుంది. ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో చివరి దాకా చూడండి, లాస్ట్లో ప్రోస్ అండ్ కోన్స్ కూడా చెప్తాను. సో ఇంకేం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇదే ఫ్రెండ్స్ బోట్ ఎయిర్పోర్ట్స్ 121 Pro. దీనిలో మనకేమో 10mm డ్రైవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు మనకి 50 minutes ప్లే టైం అయితే వస్తున్నారు వీళ్ళు. ఎంత అనేది మనం చూద్దాం. ఈఎన్ఎక్స్ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి బీస్ట్ మోడ్, తర్వాత మనకి బ్యాటరీ ఇండికేటర్ స్క్రీన్ ఉంది, తర్వాత 5 minutes ఛార్జ్ చేస్తే 60 minutes వరకు ప్లే టైం ఉంటుంది అని అంటున్నారు. ఐడబ్ల్యూబీ టెక్నాలజీ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. వర్షన్ 5.3 బ్లూటూత్ ఉంది, తర్వాత IP-Expo వాటర్ రెసిస్టెంట్ ఉంది, ఈజీ టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మనకి వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఇది వచ్చేసరికి 2999 రూపీస్ ఎంఆర్పి చూపిస్తున్నారు, కానీ ఇది మనకి 1300 రూపీస్కి అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. బట్ మనకి ఫెస్టివల్ సీజన్లో అయితే మాత్రం ఇంకా తగ్గుతుంది, 999కే అవైలబుల్గా ఉంటుంది. మనకు ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లోపల ప్యాకేజ్ మాత్రం బాగానే ఉంటుంది. బేసిక్గా బోట్ అన్నవి మనకి ప్యాకేజ్ చాలా బాగుంటాయి. లోపల మనకి పేపర్ వర్క్ ఇచ్చారు, దాంతోపాటు బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కొన్ని స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ గా మనకి మీడియం ఇయర్ టిప్స్ మనకి ఎయిర్పోర్ట్స్ తో కనెక్ట్ చేసి ఉంచుతారు. మనకి ఇందులో అయితే మాత్రం లార్జ్ అండ్ స్మాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ ఇయర్ టిప్స్ కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మనకి USB Type-C to Type-A అయితే ప్రొవైడ్ చేశారు చార్జ్ చేసుకోవడానికి. మాక్సిమం ఇదైతే యూజ్ చేయడానికి అంత అవ్వదు, ఎందుకంటే చాలా చిన్నది ఇచ్చారు. అండ్ ఓపెన్ చేసినట్టయితే మనకేమో ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా నేను బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేస్తాను. యాక్చువల్గా వైట్ కలర్ అయితే నాకు చాలా ఇష్టం. దాని గురించి నేను చాలా ట్రై చేశాను, కానీ అవైలబుల్ గా లేదు ఈ మోడల్లోని. ఇది కూడా నేను ఇంతకు ముందు 141 యూజ్ చేశానని చెప్పాను కదా, ఇది ఈ విధంగా ఉంటుంది. సైజ్ కంపారిజన్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చాలా చిన్నగా ఉంది, చాలా పోర్టబుల్ గా కూడా ఉంది. పైన మనకేమో స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ స్క్రీన్ సైజ్ ఎంత అన్నది చెప్పలేదు, కానీ అందులో మనకి ఛార్జింగ్ ఇండికేటర్ చూపిస్తుంది. కింద అయితే మాత్రం మనకి Type-C పోర్ట్ తో పాటు రీసెట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్స్ అనమాట. మనకి ఇలా కింద రివర్స్ లో పెట్టినా కూడా మనకి కింద పడిపోదు. సో దట్ మనకి ఇయర్ టిప్స్ అనేవి అంత ఈజీగా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. చూసారు కదా, మనకి LED పీక్ బ్రైట్నెస్ లో కూడా నాకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ప్రెసెంట్ అయితే 0% చూపిస్తుంది, ఎందుకు ఒక ఛార్జింగ్ పెట్టలేనట్టు ఉంది. ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం ప్రీమియం గానే కనిపిస్తుంది, పర్వాలేదు. అంటే 1300 రూపీస్ బడ్జెట్ లో నేను కొన్నట్టయితే నాకైతే అనిపించట్లేదు, నాకు చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. చూసారు కదా, మనం కంపేర్ టు 141 సైజ్ అయితే మాత్రం చాలా పోర్టబుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు లోపల మనం ఎయిర్పోర్ట్స్ చూద్దాం. ఇదైతే మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి. అంటే నేను కంపారిజన్ చేయట్లేదు, బట్ మనకి యాపిల్ ఎయిర్పోర్ట్స్ లో ఉంది కదా, ఆ విధంగా ఉంది మనకి కొత్తగా వచ్చిన ఎయిర్పోర్ట్స్. మనకి ఇక్కడ చూసారు కదా, LED ఇండికేటర్ అయితే ఉంది మనకి. సో దట్ ఆ ఇండికేటర్ బట్టి మనకి ఏమో కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బోట్ లోగో కనిపిస్తుంది కదా, అదే CTC కెపాసిటివ్ టచ్ కంట్రోల్. అక్కడ టచ్ చేసి మనం డిఫరెంట్ గెస్టర్స్ గట్రా మనం యూజ్ చేసుకొని మనం దీని మోడ్ ఆఫ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ బోట్ ఎయిర్పోర్ట్స్ 121 Pro. దీన్ని నేను కొన్నాళ్ళు యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 3 days యూజ్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. దీనిలో మనకి టెక్నాలజీస్ గురించి, గెస్టర్స్ గురించి అలాగే నేను ప్రోస్ అండ్ కోన్స్ గురించి చెప్తాను కదా. ప్రోస్ అండ్ కోన్స్ గురించి చెప్పే ముందు దీనిలో టెక్నాలజీస్ గురించి ఒకసారి మాట్లాడుకొని రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ENX టెక్నాలజీ అయితే ఉంది. అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇంతకు ముందు కాకుండా అంతకు ముందు కూడా నేను బోట్ యూజ్ చేశాను. నేను నెక్ బ్యాండ్ యూజ్ చేస్తాను, అందులో కూడా ENX టెక్నాలజీ బాగా వర్కౌట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం నేను రీసెంట్ గా 1.5 year బ్యాక్ నేనేమో ఈ ఎయిర్పోర్ట్స్ 141 యూజ్ చేస్తున్నాను. బోట్ ఇదే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ENX టెక్నాలజీ అయితే మాత్రం మనకి బోట్ లో చాలా అంటే ఆ బడ్జెట్ లో అయితే వర్కౌట్ అవుతుంది. మీరు 5000 6000 ప్రీమియం ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చి దాంతో దీనికి అయితే కంపేర్ చేయమంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో IWP అంటే ఇన్స్టెంట్ వేక్ అండ్ పే టెక్నాలజీ ఉంటుంది. వన్స్ మనకి ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేయగానే, కేస్ క్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. సో మనం బ్లూటూత్ లోకి వెళ్ళేసి దీని గురించి వెతికేసి కనెక్ట్ చేయడం అట్లాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఈవెన్ నెక్ బ్యాండ్స్ కూడా అట్లా ఇస్తే చాలా బాగుంటుంది అనమాట. వన్స్ మ్యాగ్నెటిక్ కేస్ సెటప్ ఉంటే బాగుంటుంది OnePlus లో ఉన్నట్టు. బట్ ఇందులో కూడా ఉంది మనకి చాలా మంచి ఫ్యూచర్, అది మాత్రం
మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీనిలో ఉన్న టెక్నాలజీ వచ్చేసరికి బీస్ట్ మోడ్లో యాక్టివేట్ చేసిన తర్వాత మనకి 60 మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తే మనకి లేటెన్సీ వచ్చేసరికి 60 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. హోప్ అది కూడా బాగానే ఉంటుంది. ఎంతవరకు బాగానే ఉంటుంది, ఎంతవరకు బాగోదు అనేది నేను కోన్స్లో చెప్తాను. ఎందుకంటే బీస్ట్ మోడ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, అది నేను అక్కడ చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇది మనకి ఇందులో ఉన్న టెక్నాలజీస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ పర్టికులర్ బాక్స్లో మనకేమో మనకి రీసెట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికంటే 5 సెకండ్స్ కంటిన్యూస్గా ప్రెస్ చేసినట్టయితే మనకి ప్రీవియస్గా పేర్ అయిన డివైస్లోనేమో డిస్కనెక్ట్ అయిపోతుంది. మనం బ్యాటరీస్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీస్ వచ్చేసరికి మనకి ఒక ఎయిర్పోర్ట్లో మనకేమో 40 mAh బ్యాటరీ ఉంటుంది. కేసులో అయితే మనకి 400 mAh బ్యాటరీ ఉంటుంది. దీని తర్వాత లాంగ్ లాస్టింగ్ ఎంత ఉంటుంది అండ్ డిఫరెన్సెస్ ఎంత ఉంటుంది అన్నది మనం ప్రోస్ అండ్ కోన్స్లో మాట్లాడుకోవాలి. నాకు కంఫర్టబుల్గా అయితే ఉంది, మనకు అసలు పెట్టుకున్నట్టే లేదు. చాలా తక్కువ వెయిట్ ఉండడం వల్ల వెయిట్ ఎంత అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ నాకైతే పెట్టుకున్నట్టే లేదు. చాలా సింపుల్గా ఉంది. అండ్ సెకండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. మనకి పెద్దగా ఏమి అది ఆక్వర్డ్గా ఏమి కనిపించట్లేదు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇందులో గెస్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. గెస్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి అన్నికంటే ఫస్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ కాల్స్ మనం లిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఏదో ఒక ఎయిర్పోర్ట్ అయితే లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో ఒక మనం జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకి కాల్ లిఫ్ట్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే కాల్ ఎండ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సాంగ్స్ ప్లే అయినప్పుడు గెస్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇన్ కేస్ పాజ్ అండ్ ప్లే చేయాలంటే జస్ట్ ఏదో ఒకటి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు పాజ్ అయిపోతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే చాలు పేర్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రాక్లోకి వెళ్ళాలి అంటే మనకి రైట్ సైడ్ది డబుల్ ట్యాప్ చేయాలి, ప్రీవియస్ ట్రాక్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసేటప్పుడు చూసుకోండి మనకి ఇక్కడ బోట్ మనకి లోగో ఉంది కదా, ఆ లోగో మీద ట్యాప్ చేయాలి, ఎందుకంటే అక్కడే మనకేమో సిటీసీ ఉందంటే. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో మనకి వాయిస్ అసిస్టెంట్ ఫ్యూచర్ ఉంది. అండ్ బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేయడం కోసం మనకి ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయాలంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్ని మనం 3 సెకండ్స్ ట్యాప్ చేసి ఉంచాలి, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. రైట్ సైడ్ ఎయిర్పోర్ట్ని మనం 3 సెకండ్స్ ట్యాప్ చేసి ఉంచితే మనకేమో బీస్ట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈ బీస్ట్ మోడ్ ఎలా అన్నది మనకి ప్రోస్ అండ్ కోన్స్లో మనం మాట్లాడుకుందాం. ఇది ఈ విధంగా అగైన్ మనకి రైట్ సైడ్ ఎయిర్పోర్ట్ని 3 సెకండ్స్ అలా కంటిన్యూస్గా ట్యాప్ చేసినట్టయితే మనకేమో బీస్ట్ మోడ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. ఇది గెస్టర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ప్రోస్ అండ్ కోన్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రోస్ అండ్ కోన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎందుకంటే ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను పర్సనల్గా చూసాను, నా వన్ ప్లస్ మొబైల్తో కనెక్ట్ చేసేసి జస్ట్ 10% నేనేమో లెవెల్ పెట్టాను, అంటే చాలా బాగా వినబడుతుంది. అంతకంటే ఎక్కువ పెట్టలేకపోతున్నాము, మనకు వాయిస్ అయితే చాలా బాగా వినబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఈఎన్ఎక్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈఎన్ఎక్స్ టెక్నాలజీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్స్పెక్టెడే, అది ఎప్పటి నుంచో వర్క్ అవుతుంది, నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. అండ్ ఐడబ్ల్యూపీ టెక్నాలజీ కూడా చెప్పక్కర్లేదు, నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ బ్యాకప్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక నేను మెన్షన్ చేశాను కదా, మనకి 40 mAh బ్యాటరీ ఉంది మనకి ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో. జస్ట్ 5 minutes చార్జ్ చేస్తే చాలా ఒక ఎయిర్పోర్ట్ మనకి ఆల్మోస్ట్ 1 hour వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మన కేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50 hours అని చెప్పారు, కానీ 50 hours అయితే రాదు, జస్ట్ 40 hours వరకు మనకేమో బ్యాకప్ ఉంటుంది. సో అంత ఎవరు యూజ్ చేయరు, జస్ట్ మనకి ఆల్మోస్ట్ 3-4 days వరకు, అంటే రోజుకి ఒక 2 hours యూజ్ చేసిన 3-4 days వరకు మనకి హ్యాపీగా వచ్చేస్తుంది, నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. సిటీసీ గురించి మాట్లాడుకున్నట్టయితే కెపాసిటివ్ టచ్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను 5-6 అటెంప్ట్స్ చేశాను, జస్ట్ ఈ 5-6 అటెంప్ట్స్ లోనే మనకి 5-6 అటెంప్ట్స్ చాలా బాగానే వర్క్ అవుతుంది. నాకైతే ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు. చాలా మంది దీని మీద కంప్లైంట్ చేస్తారు, నాకైతే అంత కంప్లైంట్ అయితే రాలేదు, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెగిటివిటీస్ గురించి మాట్లాడుకోవాలి. నెగిటివిటీస్ గురించి మాట్లాడుకున్న ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకేమో బేస్ గురించి మాట్లాడాలి. యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది బేస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు. ఈవెన్ నాకు 141లో అంత కొంత నాకు ఎక్స్పెక్ట్ చేసినంత ఉంది, కానీ ఇందులో అయితే నాకు బేస్ అనేది అస్సలు సాటిస్ఫైడ్గా అయితే లేదు. అండ్ నెక్స్ట్ బీస్ట్ మోడ్ గురించి మాట్లాడుకోవాలి. బేసిక్గా ఏంటంటే ఈ బీస్ట్ మోడ్ గురించి దాని నుంచి చెప్తా ఉన్నాను కదా, ఇది ఏంటంటే 60 milliseconds మనకి లేటెన్సీ ఉంటుంది బీస్ట్ మోడ్లోని, బట్ అది కూడా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి మూవీస్ చూసేటప్పుడు గట్రా అయితే మాత్రం చాలా బాగా డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది. అంటే బీస్ట్ మోడ్ ఆఫ్ చేస్తే మనకి వీడియో అనేది ఫస్ట్ ప్లే అయిపోతుంది, ఆడియో తర్వాత వినబడుతుంది. బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తే కొంచెం మనకేమో మైన్యూట్ డిఫరెన్స్ వస్తుంది, అంత డిఫరెన్స్ రావట్లేదు. బట్ గేమింగ్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెన్సెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది, ఎందుకంటే ఇది బేసిక్గా మనకేమో గేమింగ్ ఇయర్ ఫోన్స్ కాదు, నార్మల్ ఇయర్ ఫోన్స్. ఇది నార్మల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఇది మనకేమో బీస్ట్ మోడ్లో ఉన్న డిసడ్వాంటేజ్ నాకైతే పర్సనల్గా అనిపించింది.
అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. అంత అంటే ఈ ప్రైస్ రేంజ్కి ఈ బిల్డ్ క్వాలిటీ అంటే ఓకే అనొచ్చు, కానీ మరీ పూర్ బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇన్ కేసు ఇది ఒక్కసారి కింద పడినా కూడా మనకేమో ఇందులో ఉన్న గోల్డ్ కాంటెంట్స్ మూవ్ అయిపోవడం కానీ, లేదా ఎయిర్ పోడ్స్ కానీ ఒకసారి కింద పడిపోతే మనకేమో సిటీసీ ఉంటుంది కదా, టచ్ కంట్రోల్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ, ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను చూశాను. ఇది చాలా మంది ఇష్యూస్ చూస్తున్నారు. ఈవెన్ కొంతమంది ఏంటంటే ఎయిర్ పోడ్స్ ఉంటాయి కదా, ఇందులో పెట్టిన తర్వాత ఇమీడియట్ పెట్టిన తర్వాత అవి డిస్కనెక్ట్ అవ్వట్లేదు. అంటే గోల్డ్ కాంటెంట్స్తో కనెక్ట్ అయితేనే మనకేమో మన మొబైల్తో డిస్కనెక్ట్ అవుతుంది. అంటే చెప్పాను కదా, మనకేమో ఐడబ్ల్యూపీ టెక్నాలజీ ఉంది, ఇన్స్టెంట్ వేకెంట్ పేరియడ్. ఇది వన్స్ క్లోజ్ చేసామంటే, ఇందులో ఎయిర్ పోడ్స్ పెట్టి వన్స్ క్లోజ్ చేసామంటే ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోద్ది మొబైల్తో. బట్ డిస్కనెక్ట్ అవ్వట్లేదు అంటే మనకి గోల్డ్ కాంటెస్ట్తో కనెక్ట్ అవ్వట్లేదు. అంటే ఒకసారి కింద పడింది అంటే మనకి మూవ్మెంట్ వచ్చేస్తుంది లోపల ఉన్న గోల్డ్ కాంటెస్ట్, దానివల్ల కనెక్ట్ అవ్వట్లేదు. దానివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఈ విధంగా మనకేమో కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. బియాండ్ దట్ నాకు దీంట్లో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్గా దీంట్లో వెయిట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అది పెట్టుకున్నట్టే లేదు. నాకైతే ప్రీవియస్ 141 కొంచెం వెయిట్ అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది చాలా పోర్టబుల్గా కూడా ఉంది, చాలా చిన్నది, చాలా మైన్యూర్గా ఉంది, చాలా ఈజీగా ఉంది. ఈవెన్ దీంతో పాటు ఇచ్చింది వచ్చాక మనకి మీడియం, ఇది నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఇన్ కేస్ మీకు బయట సౌండ్స్ కావాలి, మాక్సిమం నేను అదే ప్రిఫర్ చేస్తాను. బయట సౌండ్స్ మనకి వినబడేలాగా ఉండాలి. అలా అయితే మనకి స్మాల్ పెట్టుకోవడం సజెస్టబుల్. ఇది జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని ఇలా రిమూవ్ చేసేసి మనకేమో స్మాల్ పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది, నో ఇష్యూస్. ఈ విధంగా మనకేమో ఈ బోట్ ఎయిర్పోడ్స్ 121 Pro అయితే ఉంటుంది. దీనిలో ప్రోస్ అండ్ కోన్స్ రెండు చెప్పాను. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. ఈవెన్ 141 పర్చేస్ చేయాలన్నా కూడా దీంతో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.